వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. సర్కారీ దవాఖానాలో పేదలకు అందని వైద్యం, కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది. కేసీఆర్ కిట్ కావాలంటే 500 ఇవ్వాల్సిందే. కారు టిప్పర్ డి తప్పిన పెను ప్రమాదం, కనిపించని దిక్సూచి బోర్డులు. ఘనంగా మహాదేవ్ కాటి ఉత్సవం, ధ్వజస్తంభానికి జలాభిషేకం, ప్రత్యేక పూజలు. రైతులు ప్రజల జీవితాలతో ప్రభుత్వాల చెలగాటం, కలెక్టర్ కార్యాలయం వరకు కాంగ్రెస్ ర్యాలీ. డీటెయిల్స్ చూస్తే యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, బస్ ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్తో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు వాస్తు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. मोदी की हटाओ, देश को बचाओ, मोदी की हटाओ, देश को बचाओ। कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद। सोनिया गांधी नायकत्व वर्धिल्लाले, सोनिया गांधी नायकत्व वर्धिल्लाले, राहुल गांधी गारी नायकत्व वर्धिल्लाले, रेवंत रेड्डी गारी नायकत्व वर्धिल्लाले, వంశీ చంద్ర రెడ్డి గారి నాయకత్వం वर्धिल्लाले। कांग्रेस जिंदाबाद। ఈరోజు టీపీసీసీ ఆదేశాల మేరకు అధిక ధరల మీద నిరసన కార్యక్రమంలో ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధిక మొత్తంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలు పెంచి ప్రజల మీద అధిక భారాలు మోపి, పన్నుల రూపంలో మోపి ప్రజల నడ్డి విడిచే ప్రయత్నం చేస్తుంది. దీనికి నిరసనగా తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. భారతదేశంలో గతంలో $100 చమురు, ఒక బ్యారెల్ చమురు రేటు ఉండే. అప్పుడు కాంగ్రెస్ హయాంలో ₹70 కిందనే పెట్రోల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు ₹70 బ్యారెల్, $70 చమురు రేటు ఉన్నంగా ఉడంగా దాదాపు పెట్రోల్ ₹120 పెరిగింది. గత 20 రోజుల కాలంలోనే 16 సార్లు పెంచారు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు. కాబట్టి ఇట్లా రేట్లు పెంచుకుంటూ పోయి సామాన్య ప్రజల మీద, మెడల మీద కుదిబండలాగా తయారవుతున్నాయి. అసలు సామాన్యులు బతికే పరిస్థితులు లేవు. ఈ రేట్లు పెంచుకుంటూ పోయి అటు కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచుతుంది, ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం రేట్లు పెంచుకుంటూ సామాన్యులు అసహనానికి లోనే పరిస్థితులకు తెస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏంది, అలాగే బస్సు ఛార్జీలు, మళ్ళా ఈ నిన్న మొన్న ఈ వడ్ల విషయంలో వాళ్ళ వైఖరి ఎట్లా ఉందంటే మాకేంది తెలియదు, మొత్తం బీజేపీ మీద నూకనికే, ఒక నెపం నూకనికే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ ఏమో మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక గేము, ఇది అందరు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఒక గందరగోళం తయారు చేసి రైతులను అసహనాన్ని కోల్పోయే విధంగా, ఆ ధైర్యాన్ని కోల్పోయే విధంగా వీళ్ళ వైఖరి ఉంది. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, పెట్రోల్ ధరలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మోడీ, కేసీఆర్కు రాబో ఎన్నికలలో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, ప్రేమకర్ రెడ్డి, ఎన్సీయూఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడ బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పరిపాలన ఏ విధంగా, ప్రభుత్వాలు ఏ విధంగా అయితే అన్యాయాలు చేస్తున్నాయో ఆ అన్యాయాలని మనం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉంటే రైతులకు ఎన్ని విధాల సబ్సిడీలు వచ్చాయి. వర్షాలు వస్తే వడగా రంగన ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఒక 50 మందికి అగ్రవర్తులమై
మనము గద్దెనెక్కవలసిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మనం ప్రయత్నాలు చేస్తేనైతేనే మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము పూర్వ వైభవం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని, యాసంగి వరి ధాన్యం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, ఉపాధ్యక్షుడు లాలుకృష్ణ, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, పరశురామ్ రెడ్డి, సురేందర్, అశోక్ కుమార్, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ, ఆర్టీసీ ప్రైవేటీకరణ, ఆర్టీసీ ప్రైవేటీకరణ, ఆర్టీసీ ప్రైవేటీకరణ, ఆర్టీసీ ఉద్యోగుల మధ్యకాలంలో ఈ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు లేని పార్టీని పైకి తీసుకురావాలి బీజేపీ పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ కుటిల ప్రయత్నం చేస్తుందన్నమాట కూడా తనే చెప్పడం జరిగింది. అంటే ఒక కుట్రపూరితంగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో కార్యకర్తలు లేకున్నా సరే ఆ కార్యకర్తలు తయారయ్యే విధంగా ఏదో టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పోరాటం చేస్తున్న విధంగా మీడియాలో ఒక స్పేస్ క్రియేట్ చేయాలి బీజేపీ పార్టీకి. ఆ స్పేస్ క్రియేట్ చేయడం మూలంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్పేస్ ని తగ్గించాలని కుట్రపూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరు గమనిస్తున్నారు. తెలంగాణ గురించి బాగుపడాలని చెప్పి ఆలోచన చేసే తీర్మార్ మల్లన్న కూడా ఆలోచిస్తున్నాడు. ఆయన బీజేపీలో ఉండి కూడా ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది కుటిలపూరితంగా ఈ యొక్క టీఆర్ఎస్ చేస్తున్నటువంటి వ్యవహారం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు లేని పార్టీని పైకి తీసుకురావాలి బీజేపీ పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ కుటిల ప్రయత్నం చేస్తుందన్నమాట కూడా తనే చెప్పడం జరిగింది. అంటే ఒక కుట్రపూరితంగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో కార్యకర్తలు లేకున్నా సరే ఆ కార్యకర్తలు తయారయ్యే విధంగా ఏదో టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పోరాటం చేస్తున్న విధంగా మీడియాలో ఒక స్పేస్ క్రియేట్ చేయాలి బీజేపీ పార్టీకి. ఆ స్పేస్ క్రియేట్ చేయడం మూలంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్పేస్ ని తగ్గించాలని కుట్రపూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరు గమనిస్తున్నారు. తెలంగాణ గురించి బాగుపడాలని చెప్పి ఆలోచన చేసే తీర్మార్ మల్లన్న కూడా ఆలోచిస్తున్నాడు. ఆయన బీజేపీలో ఉండి కూడా ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది కుటిలపూరితంగా ఈ యొక్క టీఆర్ఎస్ చేస్తున్నటువంటి వ్యవహారం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. నారాయణపేట జిల్లా మద్దుకూరుకు కిలోమీటర్ దూరంలో చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్లసాయిలు అనే వ్యక్తి కారులో మహబూబ్ నగర్ వెళ్తున్నారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత నిడిజింత నుండి మద్దూరుకు వస్తున్న క్రమంలో ఎదురుగా టిప్పర్ కారు మూలమల్పు వద్ద పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం రోడ్డుకి ఇరువైపులా చెట్లు, రోడ్డు మూలవంపులు ఉండడమే. ముందర వచ్చే వాహనాలు కనిపించడం లేదు. మద్దూరు నుంచే నిర్జింత గ్రామానికి వెళ్తున్న మార్గ మధ్యలో ఎక్కడా కూడా దిక్సూచి బోర్డులు లేకపోవడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్దూరు నుండి కోయిలకొండ వరకు డబల్ రోడ్ వేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చునని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అంటే అంతకుమించి ఏం వెళ్ళలేదు కదా.
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో మహదేవ్ కాటి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని రవీంద్రపూర్, బిదరెల్లి, టాక్లీ, దొడాపూర్కు చెందిన భక్తులు మహదేవ కాటి ధ్వజస్తంభాన్ని పవిత్ర గోదావరి నదిలో జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరశైవ లింగాయత్ చిట్టేపు సంఘం ఆధ్వర్యంలో గ్రామ వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం ఆతమ్య ప్రాణానాయమ్య నమః శివాయ చ శివతరాయ చ స్వాహా. అపా ఉపస్పృశ్య ఉత్తిష్టంత భూత పిశాచా సర్వే తే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం నమో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరం సకలదేవతాభ్యాం సకలగుణ గురుబంధవానాం సమేతస్య సకుటుంబస్య క్షేమస్థైర్య స్థైర్య వీర్య విజయ అభయాయ ఆరోగ్యేశ్వర్యాభిత్యర్థం సమస్త శుభమంగళావ్యాప్త్యర్థం శ్రీ ఏకాదశే శుభ పుణ్యదివసేత శ్రీ మహాదేవ పూజనం కృత్వా తదంగత్వేన కలశారాధనం కృత్వా कलशेत मध्ये वरुण देवता इति माव. नमस्ते रुद्रमन्य भवतैषवे नमः. याते शिवतमा शिवं बभूवते धनुः शिवाशरभ्या या तपतया नो रुद्रं मृडया याते रुद्रशिवान्ताविताकशेः यामिषं गिरिसन्तास्तेव वर्षस्तवे शिवां गिरित्रतां कुरु वायुंसे पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाच्चावदामसि उदानस्तरमविच्यगति क्षमकं सुमना असता सयातधान्यः असौ यस्ताम्रो अरुणावतः. రైతులను నట్టేట ముంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని నకిరేకల్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మోడీ అన్నారు. ధాన్యం పండించే రైతులకు అండగా తాము ఉంటామని ఆమె స్పష్టం చేశారు. బీఎస్పీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో రైతుని ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇవాళ రైతులు వాళ్ళ యొక్క ఆస్తులని వాళ్ళ యొక్క పిల్లల పుస్తల మెట్టలు అమ్ముకొని పంట సరిగా పండక పంటకు కావాల్సిన మందులు కానీ ఇలాంటివన్నీ గవర్నమెంట్ మేము ముందుండి మేము అందరికీ అందిస్తాము అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయకులు పరిపాలించే నాయకులు స్టేటు లీడర్ల మీద ఊసుకొల్పడం, కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వం పెట్టడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం పెట్టడం, ఇట్లా వీళ్ళందరూ కలిసి కుమ్మకై మన రైతులని మోసగించడం, రైతులు ఇలా మద్దతు ధర లేక ఉరి వేసుకొని మందు పోసుకొని చావడం, రోడ్డు మీదకి ధర్నాల కోసం రైతుల కోసం పోరాటం చేస్తానికి వచ్చిన లీడర్లని వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని కొట్టడం, వాళ్ళని బెదిరించడం,
ఇలాంటివి జరుగుతుంది. ఇవాళ రైతు వల్ల మన దేశం బాగుపడుతుందని అనుకుంటారు. రైతుకు వల్ల జనాలు ఇలా తిండి వాళ్ళు తింటారంటే సుఖంగా ఉంటారంటే అది రైతు ఎన్నుముక అని చెప్పేశారు. అదే రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి అసెంబ్లీలో పోటాడి తీసుకురావాల్సిన మద్దతు ధర కూడా వాళ్ళ స్వార్థాల కోసం స్వార్థపూర్తం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. దీనికి డిమాండ్ బీఎస్పీ తరఫు నుంచి వెళ్ళి మేము మా యొక్క ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ధాన్యం కొనుగోలు చేయాలని బీఎస్పీ తరఫు నుంచి వెళ్ళి నగర్కల్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాం. జై భీమ్. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు నిరసనగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య, దైద రవీందర్ పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాసరావు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. కేసీఆర్ మోడీ, కేసీఆర్ మోడీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వడ్లను కొనుగోలు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం, వడ్లను కొనుగోలు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం, వడ్లను కొనుగోలు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ధర్నాలు చేయమనే దాంట్లో భాగంగా మరి నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు మరియు దీనికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇన్ఛార్జి శ్రీనివాసరావు గారికి మరి ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏంటంటే మరి కేసీఆర్ గారు మరి మోడీ గారు వీళ్ళిద్దరు కూడా దొంగ నాటకాలు ఆడుతూ రైతులను నష్టం చేసే విధంగా ఎవరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఒడ్లు రారైసు కొంటానని ఆయన మరి ఒడ్డు కొనాలనే వీళ్ళిద్దరు కూడా రైతులకు కల్లాల కాడికి ఒడ్లు వచ్చినాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీ డ్రామాలు ఆపి ఇమీడియట్గా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయకుంటే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రైతులు ఎమ్మటి నిలబడి మీ ఎన్ను వంచైనా రైతు ప్రతి గింజ కొనేంత వరకు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మీ ఎమ్మటి ఉండి మేము రైతుల పక్షాన పోరాడతామనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి గ్యాస్ ధర అయితేనేమి, కరెంటు ధర అయితేనేమి, పెట్రోల్ ధర అయితేనేమి ఏ కాంగ్రెస్ పార్టీ హయాంలో 60 ఏళ్ల నుంచి పెంచనటువంటి ధరను 7 ఏళ్ల పాలనలో ఈ రెండు ప్రభుత్వాలు కూడా పేద ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా మరి ఎవరిస్తున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదైతేనేమి రైతుల యొక్క ఒడ్లు ఇమ్మీడియట్గా కొనాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ మేము రైతుల పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలు పెంచడాన్ని నిరసిస్తూ నిర్మల్లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఒక్కసారిగా కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. Let's go!
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అసైన్ చేసిన భూములు ఈరోజు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి, డ్రాఫ్ట్ వెలుస్తున్నాయి. ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ సొంత పేరు మీద 2 ఎకరాల అసైన్ భూమిలో వారు ఈరోజు ఫంక్షన్ హాల్ కట్టుకొని ఈరోజు ఫంక్షన్ హాల్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆదుకుంటా ఉంటే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజల రక్తాన్ని తాగుతూ ఉన్నాయి. మరెన్నడూ లేని విధంగా కరోనా సమయంలో ఇబ్బందులు ఆదుకోవడం పక్కన పెట్టి హాస్పిటల్ను కొత్తగా నిర్మాణం చేయాలి, డాక్టర్లను కొత్తగా అపాయింట్ చేయాలి, ఏ రకంగా మందులు ఉచితంగా సప్లై చేయాలి. దాన్ని పక్కన పెడితే ఈరోజు ఇంట్లో తల్లి సిలిండర్ ముట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది, వంట చేయాలంటే పరిస్థితి వచ్చింది. ఈరోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలంటే, స్కూటర్ స్టార్ట్ చేయాలంటే ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతుంటే ప్రజలు పండించిన పంటను కొనుగోలు చేయరు. కొత్తగా కరెంటు ఛార్జీల పేరు మీద, జిఎస్టీల పేరు మీద, నిత్యావసర సరుకుల పేరు మీద ఇష్టానుసారంగా రేట్లు పెంచి ప్రజల నుంచి రక్తం తాగుతా ఉన్నాం. జ్వరం వస్తే మందుల షాపు కోసం వెతుకుతే ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవారికి ఉచితంగా దొరకని వైద్యం, రోగుల నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది, చూసి చూడనట్టుగా ఉంటున్న వైద్యులు, అధికారులు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిండు గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం పొందాలంటే ఆసుపత్రి సిబ్బందికి 500 ఇవ్వాల్సిందే అని చెబుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గల కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో నిత్యం జాతీయ రహదారిపై ఉండడంతో నిత్యం వందలాది మంది రోగులతో రద్దీగా ఉంటుంది. గత నెల 29వ తేదీన పంతంగి గ్రామానికి చెందిన భాస్కర్ తన భార్యని ప్రసవానికి తీసుకొచ్చాడు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగానే 1500, ఆపరేషన్ తర్వాత బెడ్పై చేర్పించినందుకు మరో 1500, రోజువారీగా దుస్తులు శుభ్రపరచడానికి అదనంగా 500, కేసీఆర్ కిట్ కోసం మరో 500 రూపాయలు ముట్ట చెబితే ఇస్తామని సిబ్బంది చెబితే దిగ్భ్రాంతి చెందాడు. యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పథికి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన కలెక్టర్ ఎంక్వైరీకి డాక్టర్ కుమార్ను ఆసుపత్రికి పంపి విచారణ జరిపించారు. కాగా వైద్యాధికారి మాట్లాడుతూ వారం క్రితం భాస్కర్ అనే వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవానికి తన భార్యను తీసుకువచ్చాడని అన్నారు. కేసీఆర్ కిట్ కోసం, బెడ్ కోసం, శుభ్రపరచడం కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు ఆసుపత్రికి విచారణ వచ్చారని అన్నారు. ఈ విచారణలో తేలిన అంశాలను కలెక్టర్కు తెలిపి అక్కడి నుండి వైద్య కమిషనర్ వరకు వెళ్తుందని ఆయన అన్నారు. ఆ తర్వాత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. గవర్నమెంట్ అయితేనే ఇంకా లాభం వస్తుంది, ఆయనకి రాంది. రాయేష్ ముగ్గురు ఉన్నట్టుగా నేనేది మన గవర్నమెంట్ హాస్పిటల్ మీద చిన్న కంప్లైంట్ వచ్చిందండి. హాస్పిటల్ సిబ్బంది పైన కంప్లైంట్ ఇచ్చారు. డైరెక్ట్గా భువనగిరి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారండి. ఆ కంప్లైంట్ 8వ తేదీ ఇచ్చారు. దాని మీద నేను ఎంక్వైరీ ఆఫీసర్గా భువనగిరి నుంచి వచ్చానండి. వచ్చేసేసి మా సిబ్బంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చౌటుప్పల్ సిబ్బంది, డాక్టర్లు మరియు కంప్లైంట్ ఇచ్చిన వారి మీద
వాళ్ళ యొక్క ఓరల్గా ప్లస్ రిటర్న్గా ఏం జరిగిందనే సంగతి మొత్తం విశ్లేషించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ తీసుకున్నానండి. దీన్ని నేను ఈ యొక్క రిపోర్ట్ని మా డిస్ట్రిక్ట్ భువనగిరి డిసిహెచ్కి పంపిస్తానండి. డిసిహెచ్ కలెక్టర్ కమిషనర్ వెళ్తుందండి. సో దీంట్లో వాళ్ళంతా స్క్రీన్ చేసేసి ఎంత ఫ్యాక్ట్ ఉందో నిజాలు ఎంత ఉన్నాయో తెలిసిన తర్వాత దాన్ని తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. కంప్లైంట్ ఎందుకు ఇచ్చారంటే హాస్పిటల్ సిబ్బంది బ్రైబ్స్ డిమాండ్ చేస్తున్నారని ఇచ్చారండి. దాంట్లో మాది ఎంత నిజమనేసి హాస్పిటల్ సిబ్బంది మేము ఇస్తున్నాం. ఇది పంపిస్తామండి, మన కలెక్టర్ పంపిస్తే వస్తుంది. రైతులు పండించిన పంటల కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంతర్గాం మండల అధ్యక్షులు మేరుగు పోషం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ బి సురేష్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు, చందు, కోటి, శ్రీకాంత్, ఊరేటి మహేష్, అరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా కొనుగోలు చేయకుండా డ్రామాలు ఆడుతున్న ఉద్దేశంతో తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి. ఐకేపీ సెంటర్లు యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఓపెన్ చేయాలనేది మా ప్రధానమైనటువంటి సమస్య. తమరి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి దుర్భర పరిస్థితిని చూస్తూ ఉంటే ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒకతాను గుడ్డలుగా తోడు దొంగలై నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయనటువంటి విధంగా ఇవాళ కొనుగోలు చేస్తామని, మేమే కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు జరుగుతలేదని వాళ్ళ మీద నెపం పెడుతూ వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద నెపం పెట్టుకుంటూ ఇవాళ రైతులను అరిగోస పెడుతున్నటువంటి విషయాన్ని ఇవాళ స్థానిక తహసీల్దార్ గారి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ మేము డిమాండ్ చేసి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ పోయి ఢిల్లీకి దీక్ష చేస్తేనేమో అక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ దీక్ష చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా నిరసన వ్యక్తం చేస్తామంటే హౌస్ అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ప్రజల యొక్క డిమాండ్ ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తే ఆదిలోనే హంసపాదిలాగా మా యొక్క ప్రశ్నించే గొంతుకులను నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగృతంగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా రైతులందరూ కూడా ఉచితంగా యూరియా పంపిణీ చేస్తాం, ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉచితంగా ఎరువులు ఇచ్చే సంగతి పక్కకు పెట్టి ఇవాళ రైతులు పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనేటువంటి వెంటనే ఐకేపీ సెంటర్లు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచితే ఈడ నేనేం తక్కువ కాదు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచింది. అంటే ప్రజలను నడ్డివిర్చే విధంగా మూలిగే నక్క మీద తాటిపట్టు పట్ట చందంగా ఇవాళ ప్రజలను నడ్డివిర్చే విషయంలో పోటీ పడుతూ ఉన్నారు, కానీ అభివృద్ధి విషయంలో పోటీ పడతలేరు, ధరలు పెంచే విషయంలో పోటీ పడుతూ ఉన్నారు. కాబట్టి సబ్బండ వర్గాలకు న్యాయం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరినీ కూడా జాగృత పరుస్తాం. రాబోయే రోజుల్లో తప్పకుండా క్షేత్రస్థాయిలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసే వరకు కూడా శక్తివంచన లేకుండా పోరాటం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సర్కారీ దవాఖానాలో పేదలకు అందని వైద్యం, పిండి డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది. కేసీఆర్ కిట్ కావాలంటే 500 ఇవ్వాల్సిందే. కారు టిప్పర్ డి తప్పిన పెను ప్రమాదం, కనిపించని దిక్సూచి బోర్డులు. ఘనంగా మహాదేవ్ కాటి ఉత్సవం, ధ్వజస్తంభానికి జలాభిషేకం, ప్రత్యేక పూజలు. రైతులు ప్రజల జీవితాలతో ప్రభుత్వాల చెలగాటం, కలెక్టర్ కార్యాలయం వరకు కాంగ్రెస్ ర్యాలీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజం.